S4 HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనకి బేసిక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే డిజైనింగ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఆఫ్టర్ ద డిజైనింగ్ మాస్టర్ డేటా ప్రాసెస్ అంటే ఒక ఫంక్షనాలిటీ మనకి ఏం కావాలి, కస్టమర్స్ కావాలి. ఈసీసీలో S4 HANA సిస్టంలో కస్టమర్ ఇస్ ద బిజినెస్ పార్ట్నర్స్ కావాలి. బేస్డ్ ఆన్ దట్ వరకు హైరార్కీ లెవెల్స్ ఇచ్చుకుంటామండి. హైరార్కీ లెవెల్స్ ఇచ్చుకున్న వాళ్ళకి పేమెంట్స్ ఎలా చేయాలి, కండిషన్స్ ఏంటి, గూడ్స్ రిసీవింగ్ అవర్స్ ఏంటి, కాంటాక్ట్ పర్సన్ ఎవరు అనేది ఫిక్స్ చేసుకున్నాం. ఆఫ్టర్ ఫిక్సింగ్ దిస్ మోడల్, దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్లో నౌ బేసిక్ ఫంక్షనాలిటీ అనేది థర్డ్ స్టేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి. బేసిక్ ఫంక్షనాలిటీ. ఈ బేసిక్ ఫంక్షనాలిటీలో ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ ప్రైసింగ్ అండి. అసలు ప్రైసింగ్ అంటే ఏంటండి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాసెస్. బేసికల్లీ ప్రైసింగ్ అనేది క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఫర్ ఎక్స్టర్నల్ వాల్యూస్ ఆర్ కస్టమర్స్ అండి. ఆ ప్రైసింగ్ ఎవరితో క్యాలిక్యులేట్ చేస్తారు? ఎక్స్టర్నల్ వాల్యూస్ ఫర్ ద కస్టమర్స్ అండ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రైసింగ్. ప్రైసింగ్ ఈజ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ప్రాసెస్, the external values for the customers and the cost. That is called pricing. ఈ ప్రైసింగ్లో బేసికల్లీ ఎస్ఏపి వాళ్ళు క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ ప్రొవైడ్ చేశారండి. ఎస్ఏపి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్ బేస్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రొడక్ట్. ఎలక్ట్రానిక్స్ అండర్లో ఎన్నో క్లయింట్స్ ఉంటాయండి. శాంసంగ్, సోనీ, పానాసోనిక్, ఎప్సన్, మొత్తం టోటల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అంతా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారండి ఎన్నో సంవత్సరాల బ్యాక్. ఈ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి, ఈచ్ ప్రోడక్ట్కి మనకి ఈచ్గా ప్రతి యాక్టివిటీకి సెపరేట్గా ఇవ్వలేదు. ఎస్ఏపిలో ప్రతి ప్రోడక్ట్కి ఒక కామన్ కండిషన్స్ ఉంటాయండి. దాన్నే కండిషన్స్ అంటారండి. కండిషన్ టైప్స్. ప్రైసింగ్ ప్రొసీజర్, PR00 ప్రైస్, PRP0 గూడ్స్, డిస్కౌంట్, కండిషన్స్, రిబేట్స్, ప్రాసెస్, వాట్ ఎవర్, సో మెనీ పారామీటర్స్. ఆ కండిషన్స్ టైప్స్ అనేది నార్మల్గా ఫస్ట్ విల్ కంట్రోల్ టు ద ప్రైస్ కంట్రోల్ అండి. ప్రైస్ కంట్రోల్. ఈ ప్రైస్ కంట్రోల్ అండర్లో కండిషన్ టైప్స్ ఉంటాయండి. కండిషన్ టైప్స్. మెయిన్ కండిషన్ టైప్ హియర్ PR00, PRP0, సో మెనీ థింగ్స్ అండి. ఆ ఎస్ఏపి వాళ్ళు ప్రొడక్ట్ బేస్ డెవలప్ చేశారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అండి. అంటే అన్ని ప్రాజెక్ట్స్లో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ప్రోడక్ట్కి అప్లికబుల్. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అండి. క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్. సో ఇలా ప్రైసింగ్ అనేది ఫస్ట్ బేసిక్ ఫంక్షనాలిటీలో నార్మల్గా యాక్సెస్ సీక్వెన్స్ అనేది అంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలంటే ఏం కావాలి? సపోజ్ ఒక రిబేట్, ఒక డిస్కౌంట్. నార్మల్గా ఎగ్జాంపుల్ రిబేట్ అండి. నార్మల్గా రిబేటు, దానికోసం ఒక యాక్సెస్ సీక్వెన్స్. ఆ యాక్సెస్ సీక్వెన్స్ బేస్డ్ ఆన్ దట్ క్రియేట్ వన్ ప్రైసింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేసుకోవాలండి. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా కండిషన్ టైప్స్తో లింక్ అయి ఉంటాయండి. కండిషన్ టైప్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ద బేసిక్ ఫంక్షనాలిటీ. కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టేబుల్స్, ఫీల్డ్ క్యాటలాగ్, ప్రైసింగ్ ప్రొసీజర్. దీస్ ఆర్ ఆల్ 5 kind specific things అండి. క్లయింట్ టేబుల్ లెవెల్స్, ఫీల్డ్ లెవెల్స్, ఫీల్డ్ క్యాటలాగ్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ ప్రొసీజర్ ప్రతి ప్రాసెస్లో బేసిక్ ఫంక్షనాలిటీలో రిపీట్ అవుతూ ఉంటాయండి. కామన్ ప్రొడక్ట్ బేస్లో డెవలప్ చేసుకున్నారు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్. సో యాక్సెస్ సీక్వెన్స్ వి క్రియేట్ వన్ ఎగ్జాంపుల్. క్లయింట్ ఇస్తాడు వాట్ కైండ్ ఆఫ్ ద ప్రైసింగ్లో ఏం తీసుకుంటున్నారు అనేది క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ క్రియేట్ చేసుకుని దాన్ని అసైన్ చేసుకోవాలి కండిషన్ టైప్కి. సో అసైన్మెంట్ అనేది క్లయింట్ స్పెసిఫిక్లో నార్మల్గా క్లయింట్తో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అసైన్మెంట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అసైన్ ప్రైసింగ్ ప్రొసీజర్. తర్వాత ప్రైసింగ్ కేటగిరీస్ అండి. ప్రైసింగ్ కేటగిరీస్. సో వాట్ ఆర్ ద ప్రైసింగ్ కేటగిరీస్? ఈ ప్రైసింగ్ కేటగిరీ టైప్స్ ఉంటాయి. AFN, AFX, అలాగే సేల్స్ డాక్యుమెంట్ టైప్స్ INQTOR. ఇవన్నీ యాక్టివేషన్ చేసుకోవాలి. ప్రైస్ కేటగిరీ యాక్టివేషన్ చేసుకోవాలండి. యాక్టివేషన్ అండ్ ఐటమ్ కేటగిరీస్ ఆల్సో
client specific. These are all client specific things అండి. Item categories, AFN, AFX, AFXG. These are all client specific things అండి. ఏ ప్రోడక్ట్కి వెళ్ళినా కామన్, ప్రతి ప్రోడక్ట్లో యూజ్ చేసుకోవాలి. PR00, PRP0, మోర్ దాన్ ఐ థింక్ 100+ కండిషన్ టైప్స్ ఉన్నాయి SAP ప్రొవైడ్ చేశారు. అయ్యే మనం అన్ని ప్రాజెక్ట్స్లో ప్రొడక్ట్ బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా ప్రైసింగ్ కంట్రోల్లో ప్రైసింగ్ కేటగిరీస్ని యాక్టివేట్ చేసుకుంటామండి. ప్రతిదానికి కండిషన్ టైప్స్ ఉంటుంది. ఈచ్ వన్ కండిషన్ టైప్స్, each one create one pricing procedure and assignment. It's a best practice, common అండి. ఈ బేసిక్ ఫంక్షనాలిటీలో 10 కంటెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రైసింగ్. ఇలా 10 కంటెంట్స్లో మనం కండిషన్ టైప్ స్టాండర్డ్, క్రియేట్ వన్ ప్రైసింగ్ ప్రొసీజర్, అసైన్ టు కండిషన్ టైప్స్, కామన్. యాక్సెస్ సీక్వెన్స్, క్రియేట్ వన్ యాక్సెస్ సీక్వెన్స్ అండ్ అసైన్మెంట్ ఆఫ్ ద ప్రైసింగ్ ప్రొసీజర్. యాక్సెస్ సీక్వెన్స్ ఏంటంటే ఒక ప్రోడక్ట్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారో, రిబేట్స్ ఇస్తున్నారా, డిస్కౌంట్ ఇస్తున్నారా, ఫ్రీ గూడ్స్ ఇస్తున్నారా, తర్వాత బోనస్ బై ఇస్తున్నారా, సెఫా ఇస్తున్నారా, G10 ఇస్తున్నారా, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడ్ టు ద. అంటే ఒక ప్రోడక్ట్ మనం లాంచ్ చేసాం, కస్టమర్స్ని ఫిక్స్ చేసుకున్నాం, తర్వాత కాంటాక్ట్ పర్సన్స్తో లింక్ చేసుకున్నాం, తర్వాత ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే సో మెనీ టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఆఫర్స్ ఇవ్వాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఫ్రీ గుడ్స్ ఇవ్వాలి, బోనస్ బై ఇవ్వాలి, రిబేట్స్ ఇవ్వాలి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ బేసిక్ ఫంక్షనాలిటీ. ఈ బేసిక్ ఫంక్షనాలిటీలో ఈ ప్రైసింగ్ కేటగిరీస్, ప్రైసింగ్ టైప్స్, కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్, ఇవన్నీ క్లయింట్ స్పెసిఫిక్ థింగ్స్ అండి. తర్వాత సెపరేట్గా ఎక్స్క్లూజన్ కండిషన్ టైప్స్. వాట్ ఈస్ ద ఎక్స్క్లూజన్ కండిషన్ టైప్ అంటే మనం కండిషన్ టైప్స్ నార్మల్గా ప్రొవైడ్ చేస్తాం. స్పెషల్ కేసెస్, స్పెషల్ ఆఫర్స్ వస్తాయి ఎక్స్క్లూజివ్లీ. చూడండి, కొన్నిసార్లు డిస్కౌంట్ పెడతారు. ఎక్స్క్లూజివ్లీ ఫెస్టివల్, 1 to 1 ఫ్రీ, buy to 1 ఫ్రీ, buy to get, మేబీ అప్ టు 40%, అప్ టు 50%, సో టోటల్ ఫ్లాట్ 70%. సమ్ ఫెస్టివల్స్లో ఎడిడాస్ కానీ, నైక్ కానీ, ప్యూమా ఇస్తూ ఉంటారు, కొన్ని స్పోర్ట్స్ థింగ్స్ ఇస్తూ ఉంటారండి, షూస్ కూడా ఫెస్టివల్స్లో 50%. ఇప్పుడు ఎందుకంటే పెరిపల్స్ అన్నీ కూడా SAP ఇంప్లిమెంటెడ్, నైక్, రీబాక్, ఎడిడాస్ ఇవన్నీ SAP ఇంప్లిమెంటెడ్ యూఎస్లో. సో ఇవన్నింటికి ఆఫర్స్ పెడతా ఉంటారండి, ఎక్స్క్లూజివ్లీ బ్రాండెడ్ థింగ్స్. ఎందుకు పర్టికులర్ చెప్తున్నా అంటే ఈ క్లోత్స్ కానీ బ్రాండెడ్ థింగ్స్కి ఆఫర్స్ ఉంటూ ఉంటాయండి. లెవైస్ ఉంటూ ఉంటుంది, తర్వాత US పోలో ఉంటూ ఉంటాయి, ఎక్కువ 80%, 70%, buy 1 2 get ఫ్రీ, లేకపోతే 6,000 అబోవ్ బిల్ చేస్తే 1 టీ-షర్ట్ ఫ్రీ, 1,500 2,000 రూపీస్ టీ-షర్ట్ ఫ్రీ. ఇవన్నీ కూడా ఇప్పుడు రిలయన్స్లో కూడా అప్లికబుల్. రిలయన్స్ SAP, మరి రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, ఆఫర్స్ మోస్ట్లీ. మరి వీరా ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేస్తా అంటే అదే చేంజ్ రిక్వెస్ట్ అండి. ఎస్పెషల్లీ ఇయర్లీ 2-3 టైమ్స్ చేంజ్ రిక్వెస్ట్ చేస్తారు. డిస్కౌంట్స్ పెడుతున్నప్పుడు ఆఫర్స్ మారుతూ ఉంటాయి, చేంజ్ రిక్వెస్ట్ చేస్తారు. అదే ఎన్హాన్స్మెంట్ అంటారండి. ఒకసారి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యాక మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామర్స్ అన్నీ కూడా చేంజ్ రిక్వెస్ట్ ఎక్కువ ఉంటాయండి. కామర్స్ అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, ఆఫర్స్ మారుతూ ఉంటాడు, ఐఫోన్స్ డిసెంబర్లో పెడతా ఉంటాడు, బ్లాక్ ఫ్రైడే ఉంటుంది యూఎస్లో, ఇక్కడ కూడా అప్లికబుల్ అవుద్ది. 70%, 60% ఆఫర్స్ పెడతా ఉంటాడు. మరి SAP ఇంప్లిమెంట్ చేసినప్పుడు నార్మల్ ఆఫర్స్ ఉంటాయి, నార్మల్ పర్సంటేజ్ తీసుకుంటాం. మరి ఎక్కడంటే దాన్ని చేంజ్ రిక్వెస్ట్ అండి. కన్సల్టెంట్స్ సపోర్ట్లో చేస్తున్న వాళ్ళ రిక్వైర్మెంట్ ఇలా ఉంటుందంటే మారుస్తారు, చేంజ్ రిక్వెస్ట్, మళ్ళీ న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేస్తారండి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్. ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించాక దాన్ని అమ్మాలి, దాన్ని అమ్మి ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవాలి, రెవెన్యూ జనరేషన్, రెవెన్యూ ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలనేది మీ మాడ్యూల్ అండి. వస్తువు తయారు చేయడం వాళ్ళది. ఆ వస్తువు తయారు చేయడానికి మధ్యలో ప్లాన్స్ కావాలి, ఈ ప్రొడక్షన్ చేయడానికి PP అండ్ PM కావాలి. క్వాలిటీ చెక్ అయిపోయాక ప్యాక్ చేస్తారు, ఇవన్నీ వేర్ హౌస్ కావాలి, వేర్ హౌస్లో పెట్టడానికి. మీ అమెజాన్ ఉంది, బుక్ చేస్తారు, చూడండి మీకు స్టాటస్ ట్రాకింగ్ ఉంటుంది. ట్రాకింగ్లో చూడండి, అమెజాన్ గూడ్స్ ఆర్ మేబీ షిప్డ్ టు ద గుర్గాం. నార్మల్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడే ఉంటాయి, ఢిల్లీ గుర్గాం నుంచి స్టార్ట్ అయింది. 2 days తర్వాత అమెజాన్ ఫెసిలిటీ రీచ్ టు ద హైదరాబాద్. వేర్ హౌసెస్, ఇవన్నీ వేర్ హౌస్లు అండి. ఇవన్నీ అండ్ ఒక వింగ్ అంతా SAP ఉంది వీళ్ళకి. ఫ్రంట్ ఎండ్ అంతా AWS వాడుతూ ఉంటారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా కామర్స్. ఏదైనా కామర్స్, అలీబాబా, చైనా, అలా SAP ఇంప్లిమెంటెడ్.